అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు రేపటి పొడమి. రచన వేదుల శకుంతల గారు. 1979లో ఈ నవల ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకొక గంటలో ప్రయాణానికి సిద్ధంగా సామానంతా సర్ది మధ్య హాల్లో గోడవారుగా పెట్టి ఉంచారు. సామానంటూ పెద్దగా ఏమీ లేదు. ఒక ట్రంకు పెట్టెలో బట్టలు, ఒక జంపుగానాలో చుట్టిన పక్క, ఒక చిన్న చేతి సంచిలో దారిలో తినడానికి కొద్దిగా టిఫిన్, కొన్ని పుస్తకాలు, మరచెంబు, అంతా కలిసి 3 వస్తువులు. వాటి వైపు ఒకసారి చూసి బరువుగా నిట్టూర్చాడు ఆదిత్య. గబగబా జడవేసుకుని దువ్వెన టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది కావేరి. గుమ్మంలో పెద్దోదిన నుంచింది. కాఫీ తీసుకోమ్మా, టేబుల్ మీద పెడుతూ అంది గాయత్రి. వద్దులే, ఇప్పుడు తాగాలని లేదు. బయటికి పోబోయింది కావేరి. చప్పున చెయ్యి ఆఫ్ చేసి, కాఫీ ఏం పాపం చేసింది? తీసుకో కావేరి, మరో గంటలో ఊరికెళ్తున్నావు. ఈ కాసేపట్లో నీ మంచితనం ఎందుకు కించపరుచుకోవడం? ఆ మచ్చేదో నాకే మిగిల్చి నువ్వు కాఫీ తీసుకో అంది గాయత్రి చిన్నగా నవ్వుతూ. కావేరి ఒక్క క్షణం వదిన వైపు చూసి నిజమే అని కాఫీ కప్ అందుకుంది. చిన్నగా నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది గాయత్రి. వంటిట్లో అత్తగారు కళ్ళొత్తుకుంది. ఊరుకో అనసూయ, అందరూ నీలాగే ఉంటారా? చిన్నప్పటి నుంచి ఇలా పుట్టింట్లో పడున్నావు. కన్న తల్లిగా నువ్వు నన్ను గౌరవించబట్టి ఈ ఇల్లే నా ఇల్లంత నిశ్చింతగా బ్రతకగలిగాను. 50 ఏళ్ళు పైబడుతున్నాయి. జీవితం అయిపోతూ ఉంది. కానీ కావేరికి 25 ఏళ్ళు లేవు. బ్రతికినంతకాలం 2 పిల్లలతో ఇక్కడ నా అంత నిశ్చింతగా ఎలా బ్రతకగలుగుతుంది? ఏదో నువ్వు నేను బ్రతికుండగానే అదేదో సదనానికి వెళ్ళి చదువుకొని దాని కాళ్ళ మీద అది బ్రతకగలిగితే ఏదో ఈ పిల్లల్ని పోషించుకోగలుగుతుంది. దాని తండ్రే ఉంటే ఈ ఇంట్లోంచి బయటికి పోవాల్సిన కర్మ పట్టేదా? అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఇంకా అదృష్టవంతులమే. మనం ఇద్దరం ఉన్నాం గనక ఆ పిల్లల్ని వాళ్ళమ్మ వచ్చే వరకు చూస్తాం. మనమే లేకపోతే వాళ్ళని చూసేవాళ్ళు కూడా కారు. అన్నిటినీ భరించడం నేర్చుకోవాలి అనసూయ. కాలం మారిపోతోంది కదా, బుద్ధులు కూడా మారిపోతాయి. ఊరుకో, కళ్ళు తుడుచుకో. లోపల గుమ్మంలో నుండే అత్తగారిని ఓదారుస్తున్న పెద్దమ్మగారి మాటలు వింది గాయత్రి. ఆ మాటల్లో దాగిన వేడి వాడి సూటిగా తగిలాయి గుండెలకి. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని కళ్ళు మూసుకుంది. ఈ నిష్ఠూరాలన్నీ భరిస్తే ఆ తర్వాత కావేరి జీవితంలో మలయ మారుత మందహాసాలు చూడగలుగుతాను. అంతవరకు నేను గంభీరంగా ఉండవలసిందే అని అనుకుంది కళ్ళు తెరిచి. గాయత్రిని చూడగానే అనసూయమ్మ లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. పెద్దమ్మ మాత్రం మొహం పక్కకి తిప్పుకుంది. చివుక్కుమంది గాయత్రి మనసు. అమ్మా, నేను వస్తానే నీతో అంటూ 4 ఏళ్ల మధు కావేరి కొంగు పట్టుకొని లాగాడు. వీధి వరండాలో ఆడుకుంటున్న 2 ఏళ్ల రవిబాబుకి దొర్లిపోతున్న బంతి పట్టుకోవడమే తప్ప మరొక గొడవ తెలియదు. అమ్మ ఊరికి వెళ్తోందని, తను అన్నయ్య ఇక్కడే ఉంటారని తెలియని పసివాడు. వాడి నవ్వు బంతి కోసం పరిగెత్తడం చూసి ఆదిత్య జాలిగా మూలిగాడు. అనసూయమ్మ మధుని తీసుకుని, మనం తర్వాత వెళ్దాం నాన్న, ఇప్పుడు అమ్మని మాత్రమే రమ్మన్నారట అంది. వాడికి నచ్చలేదు అమ్మమ్మ మాటలు. ముఖం అయిష్టంగా పెట్టి, ఏం కాదు, నేను కూడా వస్తానే అమ్మా అంటూ దీర్ఘం తీశాడు. వేడిగా ఉన్న కాఫీ మెల్లమెల్లగా తాగి కప్పు టేబుల్ మీద పెట్టింది కావేరి. కొడుకు వైపు తల్లి వైపు చూసి, ఇంకో రోజు నిన్ను ఏడిపిస్తూ ఉంటాడేమోనే అంది. ఒకరు ఏడిపించేదేంటమ్మా, ఆ భగవంతుడే ఏడిపిస్తున్నాడు నిన్ను నన్ను. కంఠం బొంగురు పోయింది అనసూయమ్మకి. సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనుకోవడం? మళ్ళీ ఆ గొడవలు ఎత్తకు. సరే, ఈ పిల్లలు కనుక ఏడుస్తుంటే ఒకసారి తీసుకొచ్చి చూపించండి. మాటి మాటికి ఇంట్లో నువ్వు ఏడుస్తూ కూర్చోకు. రే మధు, నువ్వు తర్వాత వద్దువు గానిరా. పెద్ద మావయ్య దగ్గర బుద్ధిగా చదువుకో. అన్నం తినేటప్పుడు పేచీలు పెట్టకే, తమ్ముడితో దెబ్బలాడకే. అమ్మ చెప్పినట్టే వినాలి, లేకపోతే అత్తయ్య అని ఆగిపోయింది. రవిబాబుని ఎత్తుకుని ఆదిత్య వస్తున్నాడు గదిలోకి. మౌనంగా రవిబాబు కావేరి దగ్గర దింపి బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య. కావేరి అన్నగారు వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిందా తను అనబోతున్న మాట అని అనుకుంది. తర్వాత రవిని దగ్గరకు తీసుకొని ముద్దెట్టుకొని తల్లికి అందించింది. బయటికి తీసుకెళ్ళు, నేను చీర కొట్టుకుంటాను.
చూశాడంటే ఎక్కడికో వెళ్తున్నాను అని పసిగడతాడు. ఓదార్చడం కష్టం అంది. అమ్మా నేను వస్తానే. మధు ముందుకొచ్చాడు. మళ్ళీ మొదలెట్టావు? తీసుకెళ్ళమ్మా వీళ్ళని. కావేరి మధును కూడా తల్లి దగ్గరికి తోసింది. పదండి, మీకు చక్కగా బోర్నవిటా కల్పిస్తాను రండి అంటూ మధు రానంటున్నా చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది అనసూయమ్మ. అరగంట తర్వాత ఆటో తీసుకుని వచ్చాడు సారథి. అన్నయ్య ట్రైన్ టైంకే వస్తుందట, కనుక్కున్నాను, తొందరపడండి అన్నాడు లోపలికి వస్తూనే. ఆదిత్య షర్టు వేసుకుని గబగబా చెప్పులు తడుకుని, అమ్మ కావేరిని పిలువు, పిల్లల్ని అత్తయ్య పెరట్లో ఆడిస్తున్నట్టుంది, వాళ్ళు చూడకముందే వెళ్ళాలి అన్నాడు. సారథి గోడవారుగా ఉన్న పెట్టి అందుకున్నాడు. వెంటనే ఆదిత్య పక్క చుట్ట చేతి సంచి అందుకుని ఆటోలోకి పెట్టాడు. కళ్ళ నిండా నీళ్లు తిరిగి నిల్చున్న అనసూయమ్మ వంగి దండం పెడుతున్న కావేరి తల మీద చేసి, ఏం దీవించనమ్మా అంది గాద్గదికంగా. కావేరి మౌనంగా లేచి కొంచెం దూరంలో నుంచిన గాయత్రి వైపు చూసింది. మెల్లగా దగ్గరికి వచ్చింది గాయత్రి. కావేరి, ఇంతవరకు నువ్వు చూసిన ఈ మామూలు ప్రపంచం వదిలి కొత్త ప్రపంచం చూడబోతున్నావు. నువ్వు నేర్చుకోబోయే విద్యతో పాటు నీ మేధస్సు కూడా పెంచుకోవాలి. జ్ఞాన నేత్రంతో కొత్త లోకాన్ని చూడాలి, కొత్త వెలుగు చూడాలి. నువ్వే వెలుగోయి నలుగురికి దారి చూపించాలి. నీ జీవిత అధ్యయంలో కొత్త పుటాలు రావాలని నేను దీవిస్తున్నాను. నిదానంగా నీ భావం నీకు అర్థమవుతుందిలే, వెళ్ళిరా అంటూ దగ్గరికి తీసుకుని వదిలింది. కావేరి మాట్లాడలేదు, ముందుకు కదిలింది. ఆటోలో ఇద్దరన్నలు పక్కగా మూలగా ఒదిగి కూర్చున్న కావేరిని చూసి ఎంతో బలవంతంగా రాబోతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వీధి మెట్ల మీద నిలబడిపోయింది అనసూయమ్మ. ఆటో కదిలి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత అత్తగారు భుజం మీద చెయ్యి వేసి, లోపలికి రెండత్తయ్యా అంది గాయత్రి. భుజం మీద చెయ్యి విదిలించుకోపోయింది అనసూయమ్మ. కానీ గాయత్రి గట్టిగా పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళింది. నాకేం అక్కర్లేదమ్మా నీ ఓదార్పులు, నేను ఒక నల్లరాయిని. కోడలి చేతుల్లోంచి విడిపించుకొని పెరట్లో పిల్లల్ని ఆడిస్తున్న పెద్దాడబడుచు దగ్గరికి వెళ్ళింది అనసూయమ్మ. పేలవంగా నవ్వుకుని నీరసంగా తన గదిలోకి నడిచింది గాయత్రి. 3వ రోజు పొద్దున్నే వచ్చాడు ఆదిత్య. తల్లికి అత్తకి ఏం చెప్తారో వినాలి అని అనుకుంది గాయత్రి. కానీ ఆదిత్య ఆ అవకాశం ఇవ్వకుండా ఆఫీస్ కాగితాలేవో చూసుకుని హడావుడిగా స్నానం భోజనం కానిచ్చి గాయత్రి అవసరం లేకుండానే తన పనులు తను చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో తన అందరికీ చేదులా మిగిలిపోయిందా? రాత్రి నుంచి అత్తగారు పెద్దమ్మగారు తనతో మాట్లాడడమే లేదు. ఊరి నుంచి వచ్చిన భర్త కూడా తను పలకరించిన వినన్నట్టే వెళ్ళిపోయాడు. ఒక్కసారిది మాత్రం మామూలుగా ఉన్నాడు. అయినా అతనికి ఇంటి పట్టు నుండే అవకాశం చాలా తక్కువ. ఊళ్ళోనే అత్తారిల్లు. హేమ పురిటికెళ్ళింది. భార్యను వదిలి ఉండడం అతనికి కష్టంగా ఉంది. ఉదయం సాయంత్రం ఆమెను చూసి రావాల్సిందే. ఆఫీస్ మధ్యలో కూడా వెళ్ళి వస్తుంటాడేమో తెలియదు. ఆ మాటకొస్తే ఆదిత్య కూడా తన యందు ఎంత అనురాగమో తనకీ తెలుసు. తను 4 రోజులు ఊరికెళ్ళి వస్తానంటే పిచ్చి ఎంతలా బ్రతిమిలాడారు. అలాంటిది వారం రోజుల నుంచి నాతో సన్నిహితంగా ఉండడమే లేదు. కావేరిని 2 ఏళ్ల పాటు సేవా సదనంలో ఉండమన్నానని బాధపడుతున్నారు. కానీ నా ఆలోచన వెనక దాగిన పరమార్థం మీకు తెలియదు ఆదిత్య. తెలుసుకున్న నాడు నన్ను మీరు ఎంత చేరువకి లాక్కుంటారో అని అనుకుంది గాయత్రి. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా రాలేదు ఆదిత్య. సారథి మాత్రం రోజు కంటే త్వరగా వచ్చి, వదిన నాకు త్వరగా కాఫీ ఇచ్చాయి, హేమకు కొంచెం నల్లతగా ఉందిట, హాస్పిటల్కి తీసుకెళ్లారట, నేను వెళ్ళాలి అంటూ అదరాబదరా కాఫీ తాగేసి వాళ్ళ అమ్మకు చెప్పి 15 నిమిషాల్లో పరిగెట్టినట్టే వెళ్ళిపోయాడు. గాయత్రి నవ్వుకుంది. ఆరాటం పెళ్ళికొడుకు పేరంటాళ్ళనే ఎత్తుకెళ్ళిందట. నెలలు నిండకుండానే కొడుకు పుట్టేస్తాడని కంగారు పడిపోతున్నాడు. అది మామూలు నలతే కానీ అప్పుడే డెలివరీ అవదయ్యా అని చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు అని ఊరుకుంది. ఆ రాత్రి ఆదిత్య గదిలో టేబుల్ లైట్ దగ్గర చదువుకుంటున్నప్పుడు కుర్చీ వెనగ్గా నిల్చుంది గాయత్రి. 5 నిమిషాలైనా ఆదిత్య వెనుతిరగలేదు. ఎందుకు ఈ మౌనం? మెల్లగా అడిగింది గాయత్రి. ఆదిత్య కుర్చీలో ఒక్కసారి కదిలి మామూలుగా పుస్తకంలో పేజీలు తిప్పేశాడు. కావేరిని పంపించడం మీకు కష్టంగా ఉన్నట్టుంది. గబుక్కున మెడ వెనక్కి తిప్పి, కానీ నీకు ఇష్టంగా ఉంది కదా, నీ కోరిక తీర్చుకున్నావు కదా,
ఇంకా మా కష్టంతో నీకేం పని విసురుగానే అన్నాడు. నిజమే, నాకు మీకు కలిగిన కష్టంతో పని లేదు. నాకు కావాల్సిందల్లా కావేరి కష్టపడకుండా ఉండడమే. ఎంత చిత్రంగా మాట్లాడుతున్నావు గాయత్రి. కావేరి కష్టపడకుండా ఉండడం కోసం 2 ఏళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా పంపించాలి అని అనుకున్నావా? ఇక్కడ కావేరి నీడపట్టున హాయిగా బ్రతుకుతోంది. తల్లి, తోడబుట్టిన సోదరులు, చిన్నప్పటి నుంచి కన్న తల్లి కన్నా మిన్నగా పెంచిన మేనత్త, కడుపును పుట్టిన పసివాళ్ళు, ఇందరి మధ్య ఎంతో రక్షణగా ఉంది కావేరి. కావలసిన వాళ్ళందరినీ వదిలి ఎక్కడో దిక్కుమాలిన దానిలాగా పడి ఉండి అక్కడ నేర్చుకునే విద్యతో పొట్ట పోషించుకునేంత దుస్థితి తీసుకువచ్చి పైగా కష్టపడకుండా సుఖపెడుతున్నాను అని అంటావా? గాయత్రి, నిన్ను అందరి ఆడవాళ్లలాగా కాక గొప్పగా ఊహించాను. నీతోటి స్నేహాన్ని కేవలం స్నేహంగా సరిపెట్టుకోలేక నా జీవితం నీతో పంచుకున్నాను. తొలిసారిగా నిన్ను దరి చేర్చుకునే ముందు ఈ ఇంటి పరిస్థితులు, కావేరి అభాగ్యత్వాన్ని సవివరంగా చెప్పాను. గుర్తులేదా? ఆనాడు నువ్వేమన్నావు? కావేరిని పరాయిదానిలాగా చెప్పకండి, కంటికి రెప్పలా చూద్దాం, ఆమె జీవితాన్ని మనకన్నా మిన్నగా ఉంచుదాం, గతాన్ని గుర్తు రానియకుండా కొత్తగా ఇక్కడి నుంచే ఆమె బ్రతుక్కు బాటని సాగిద్దాం అంటూ ఎంత వివేకంగా, ఉన్నతంగా నన్ను ఓదార్చావు. 2 ఏళ్ల కాలంలో నువ్వు మామూలు ఆడాళ్ళ కన్నా దిగజారిపోయావు. విధి వక్రించి చిన్నప్పుడే సర్వం సౌభాగ్యాలు పోగొట్టుకుని 2 పసి వెధవలతో పుట్టిళ్ళు చేరిన ఆడబిడ్డని కంటగించుకున్నావు. ఆస్తి అంతా పోయితున్నట్టు బాధపడ్డావు. బహుశా హేమ కూడా అలాంటి తలపులతోనే ఉండి ఉండొచ్చు. నిజమే, స్త్రీ నైజగుణం అంతే కదా. కానీ తెలివైన హేమ తన ఉద్దేశాన్ని బయట పెట్టలేదు. నువ్వు మాత్రం నీ కుళ్ళు దాచుకోలేక వెళ్ళగక్కేశావు. ఇంటికి పెద్ద కోడలని ఎంతో ఓర్పు, నేర్పు, శాంతం అలవరుచుకుంటావు అని అనుకున్నాను. కానీ ఈనాడు నువ్వు చేసిన పనికి సిగ్గుతో తెలవంచుకుంటున్నాను. భార్య మాట విని అనాథురాలైన చెల్లెల్ని బయటికి పంపేశాడని అందరూ నన్ను ఒక వెధవలాగా, చేతగాని వాజమ్మలా చూస్తారు. ఆనాడు మా నాన్నే గనక అత్తని బయటికి వెళ్ళగొడితే ఆవిడ జీవితం ఎలా ఉండేదో. కానీ మా అమ్మ నీ అంత స్వార్థపరురాలు కాదు. కానే కాదు. నేను మా నాన్నంత ఉత్తముణ్ణి కాదు. కనుకనే అల్లారు ముద్దుగా పెరిగిన మా చిన్నారి కావేరి ఈనాడు ఇలా ఇల్లు వదిలి బయటికి పోవాల్సి వచ్చింది. నేను పనికిమాలిన వెధవని, మూర్ఖుణ్ణి. ఆవేదంతో ఆదిత్య గొంతు బొంగరుపోయి టేబుల్ మీదకి ముఖాన్ని ఆంచి అసహనంతో అటు ఇటు తల కదులుస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా కదిలి భర్త వీపు మీద చేయి వేసింది. మీ బాధ నాకు తెలుసు. కావేరికి ఇంట్లో రక్షణ ఉందని ఇప్పుడు బయటికి తరిమేసి దిక్కులేని దానిలాగా చేశానని కాదు మీరనేది. ఆదిత్య, మీరంతా అమాయకంగా ఆలోచిస్తున్నారు. కావేరి ఇంట్లో నీడపట్టును హాయిగా బ్రతుకుతోంది నిజమే. కానీ నీడపట్టు మొక్కలు ఎప్పుడూ ఏపుగా ఎదగవు. కావేరికి ఇప్పుడు 23 సంవత్సరాలు. 5-6 ఏళ్ల కాపురంలో 2 పిల్లలు. ఆ తర్వాత వైధవ్యం, అత్తిళ్ళు వదిలి పుట్టింటికి చేరడం, బ్రతుకంతా నిస్సారంగా నిర్లిప్తంగా గడపడం కన్నా మరో మార్గం ఏమన్నా ఉందా? మీ అత్తయ్యని మీ అమ్మగారు, మీ నాన్నగారు ఆదరించారా? నిజమే. 20 సంవత్సరాల వయసులో భర్త చేత నిరాదరణ పొంది పుట్టింట్లు చేరితే ఆప్యాయంగా ఇంట్లో నిలుపుకున్నారు కదూ. అవును, బ్రతికినంతకాలం మనిషికి తిండి, బట్ట ముఖ్యం కనుక ఆ 2 అవసరాలు ఆవిడకి అందిస్తూ మానసికంగా చంపేసి ఆ మరబొమ్మతో సమస్తమైన చాకరీలు చేయించుకుంటూ ఆదరించారు. చటుక్కున తలెత్తి చూసి ఏమన్నా అన్నాడు కోపంగా. ఆగండి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మీ అత్తయ్యకి అక్షర జ్ఞానం లేదు. అత్తింటి నుంచి వచ్చే స్థితి లేదు. ఆయుర్దాయం ఉన్నంత వరకు ఆకలి దప్పులు తప్పవు కదా. ఆ అవసరాలు చూడడమే మీ తల్లిదండ్రులు చేసిన పని. అదే గొప్పతనంగా వారు భావించుకొని ఉండొచ్చు. కానీ మీరు కూడా అంత సామాన్యంగానే ఆలోచిస్తారా? మనిషి అయి పుట్టాక మనసు, కోరిక, ఇష్టాలు, సంతోషాలు లాంటి శారీరక ప్రక్రియలు అతి సహజంగా ఉంటాయి. వాటిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీ వాళ్ళు? ఎలా ఆలోచిస్తారు? భర్త వదిలేసిన ఆడది
ఆజన్మాంతం ఖైదీగా బ్రతకవలసిందే కానీ మరొక తరుణోపాయం లేదు. అది మన సమాజం గీసిన సరిహద్దు. ఆ హద్దు దాటి బయట ప్రపంచాన్ని చూసే అవకాశం రానియదు. స్వార్థం చేతనం, కుతంత్రం చేతనం కొందరు స్వలాభపరులు గీసిన బండ గీతలు సమాజంలో వేళ్లు పాతుకుపోయి రూల్స్ కింద నమోదైపోయాయి. ఎవరైనా దయామయుడు కాస్త వివేకంతో ఆలోచించి ఏ మంచి పను తలపెట్టబోయినా సంఘానికి భయపడి తన మంచి తనలోనే అణిచిపెట్టుకునే స్థితి ఆనాటిది. బహుశా మీ నాన్న అమ్మ కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నారేమో అనుకుందుకు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈనాడు కావేరిని ఒక సదుద్దేశంతో పంపించాను. నేను సేవా సదనానికి. మీ అమ్మ నాపైన కోపం తెచ్చుకున్నారు అంటే మీ అత్తయ్యలాగే కావేరి కూడా జన్మాంతం మన దగ్గర జీవోత్సవంలాగా పడి ఉండాలనే కదా ఆవిడ ఉద్దేశం. ఏమిటి గాయత్రి, నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. అత్తయ్యలా కావేరి కూడా అభాగ్యురాలే, కానీ మనమందరం ఉండి దాన్ని ప్రత్యేకంగా సేవా సదనంలో చేర్చి బ్రతకమనడం అమ్మకి కష్టంగా ఉంటుంది కదా. అది ఎక్కడైనా పాపం. శాపగ్రస్తురాలే. ఇంట్లో ఉంటే జీవోత్సవంలా ఉండాలని, బయట ప్రపంచంలో హాయిగా బ్రతుకుతుందని నీ ఉద్దేశమా? కావేరి ఇప్పుడు ఇక్కడ బాధపడుతున్నట్టు కనిపించలేదే. పోనీ ఊరికి వెళ్తున్నప్పుడైనా సంతోషం కనిపించలేదు. అసలు దాన్ని సదనం ఆవరణలో వదిలి వస్తుంటే నిజంగా నా అంత అసమర్థుడు మరొకడు లేడు అని అనిపించింది. చిన్నగా నవ్వి, ముందు ముందు మీరు ఎంత సమర్థులో తెలుసుకుంటారు, అప్పుడు ఎంత ఆనందిస్తారో మీరు అప్పుడు ఊహించలేరు అని అంది. చాలు చాలు, ఇప్పుడు అనుభవిస్తున్న వ్యధ కంటే ఆ ఆనందం గొప్పదా? అయినా 10 మంది అనాథల్లో నువ్వు ఒక అనాథమే అని చెప్పినట్టు అక్కడ వదిలొచ్చాను. 2 ఏళ్ళు ఏదో విద్య నేర్చుకునే దాని బ్రతుకు అది బ్రతికినప్పుడు అమ్మయ్య నాకు భారం తప్పిందని సంతోషించాలి అని అంటావా? ఆదిత్య ప్రశ్నల్లో వ్యంగ్యానికి గాయత్రి చిన్నగా నిట్టూర్చింది. ఈ తరం మనిషే కూడా మీరు మీ పెద్దవాళ్లలాగే ఆలోచిస్తున్నారు ఆదిత్య. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీ అమ్మగారు మీ అత్తయ్య అనే మాటలకు బాధపడడం లేదు, కానీ మీరు కూడా కాదా? మరి నిక్షేపంలా ఇంట్లో ఉన్నదాన్ని ఎక్కడో ఉండమని పంపిస్తే ఏమనుకోవాలి? అత్తయ్య దాన్ని కూతురులాగా పెంచింది కనుకనే ఆవిడకి బాధగా ఉంటుంది. మరో సంగతి, నువ్వు అన్నట్టుగా అత్తయ్యకి ఇంతకాలంగా ఏదో మరబొమ్మలాగా యాంత్రికంగా బ్రతికినట్టు మాకెప్పుడూ కనిపించలేదు. అలాగే కావేరి కూడా పొరపాటు. మీరెప్పుడు అంత లోతుగా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఉండరు. మీ అత్తయ్య పెద్దదైపోయింది, కానీ కావేరి పడుచుపిల్ల. వేళకి తిండి, ఒంటికి బట్ట ఇస్తున్న తృప్తి అందరికీ ఉండొచ్చే, కానీ నేను ఇంకా దూరం ఆలోచించాను ఆదిత్య. అవన్నీ మీకు ఇప్పుడు వివరించలేను, కానీ కావేరి ఈ వాతావరణం నుంచి బయటికి వెళ్ళాలి. ఆమె దృక్పథం మారాలి. ఆమె జన్మ సార్థకం కావాలి. మీ అత్తయ్యలాగా ఆమె అనామకురాలిలాగా రాలిపోకూడదు. నా ఆశయాలు ఇవి. కావేరి నిజం చేసినప్పుడు నేను నా ఆలోచన తరంగాలని మీ ముందు వెదజల్లుతాను. ఒకవేళ మీరనుకున్నట్టుగా నా ఊహలు ఉద్దేశాలు తప్పైతే కావేరి బయట ప్రపంచంలో కూడా మామూలు మనిషిలాగానే కాలం వెళ్ళదీస్తుంటే అప్పుడు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఆమెకి సంపాదన కాదు ముఖ్యం, ఆమె మనోభావాల్లో మార్పు రావాలి. నేను కోరింది అదే. అందుకే మీ అందరి ముందు నేను స్వార్థపరురాలిగా నిలబడ్డా. కృంగిపోను, నిష్ఠురాలు వేసినా కోపగించుకోను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ గాయత్రి మీరు అనుకునేంత నీచానికి దిగిపోలేదు. నేను మధ్యతరగతి కుటుంబంలో నలుగురు మధ్య పెరిగి అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి అని ఆగి ఆదిత్య మొహంలోకి చూసి చిన్నగా నవ్వి, మీ మనసు కొల్లగొట్టి ఈ ఇంటికి కోడలనయ్యాను. ఈ 2 ఏళ్లుగా నాలో మీకు ఏ దోషం కనిపించింది? నేను చేసిన ఒకే ఒక తప్పు మీ ప్రేమను దోచుకోవడం. అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదనుకుంటున్నాను. కావేరి విషయంలో నేను 2 ఏళ్ళు స్టడీ చేసి అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ మన ఇంట్లోనే ఉంటుంది. ఇందులో తప్పేంటి? చూడండి ఆదిత్య,
తప్పు చేసిన నేరస్తుల్ని జైల్లో పెడతారే కానీ వాళ్ళని ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపించి బాధిస్తూ ఉండరు. పైగా అది మర్చిపోయి సన్మార్గంలో నడిచేటట్టు చేస్తారు. వాళ్ళకి ఎన్నో రకాల పనులు నేర్పించి జీవితం పైన కొత్త ఆశల్ని కలిగిస్తారు. అవును కదూ. నేను కూడా శాపగ్రస్తులైన కావేరిని అనుక్షణం గుర్తుకొచ్చి ఆమె పాత జీవితం మర్చిపోవాలని, కొత్త జీవితాన్ని చూడాలని సేవా సదనానికి పంపించనున్నాను. అంతకు మించి ఈ గాయత్రి నా గాయత్రి అని అంటావు. సరే చూద్దాం అంటూ ఆదిత్య చెయ్యి చాచి గాయత్రిని దగ్గరగా తీసుకున్నాడు. తెల్లవారుజామున మెలకు వచ్చిన ఆదిత్యకి మరింకా నిద్ర పట్టలేదు. పక్కకి తిరిగి చూస్తే ఒత్తిగిల్లి పడుకున్న గాయత్రి. నిద్దట్లో కొద్దిగా చెరిగిన కుంకుమ రేఖ ప్రక్కకు తిరిగి కనుబొమ్మలకి కలిసి ఒక వింత అందాన్ని చూపిస్తోంది. కాటుకు రెప్పల నిండా అంటుకుంది. బెడ్ లైట్ వెలుతురులో గాయత్రి చీర రంగు సరిగ్గా తెలియకుండా గమ్మత్తుగా ఉంది. తదేకంగా చూస్తున్న ఆదిత్యకి పక్క గదిలో సారథి దగ్గు వినిపించింది. నిద్దట్లో దగ్గుతున్నాడు. ఆదిత్యకు అనుమానం వచ్చి, సారథి నాలాగా ఆలోచించడం లేదు కదా, కావేరి విషయం వాడికి ఏం పట్టనట్లు లేదు. ప్రేమ కోసం వెళ్ళి రాత్రి ఎప్పుడో వచ్చి ఉంటాడు. తను మాత్రం రాత్రి గాయత్రిని నొప్పించేలాగా ప్రవర్తించాడు. అయినా అదేమిటో గాయత్రి తనకి పూర్తిగా అర్థం కావడం లేదు. తనకన్నా ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరొకప్పుడు మామూలు ఆడవాళ్ల కన్నా హీనంగా కనిపిస్తుంది. ఏమో తనలోని బలహీనత వల్లే అలా అనిపిస్తుందా? నిజమే, నలుగురు తనని గురించి వేలెత్తి చూపిస్తారని తనకి భయం. అంటే తను సంఘానికి విరుస్తున్నట్టే కదా. నిజానికి కాలక్షేపం లేని కావేరికి ఏదో ఒక వ్యాపకం కలిగించడం మంచిదే. ఇందులో గాయత్రిని విమర్శించవలసినంత అవసరం ఏముంది అని అనుకున్నాడు. ఆ వేకువ వేళ ఆదిత్య మౌనిలాగా కూర్చుండిపోయాడు. 10 ఏళ్ల క్రితం ఒకనాటి సాయంకాలం విరగబూసిన పారిజాతం గాలి విసురుకు జలజల రాలేసింది. పూలన్నీ చెట్టు కింద నుంచుని దొంగాటలకి పంటలు వేసుకుంటున్న పిల్లలంతా పూల వాసనకి పులకించి గలగలా నవ్వారు. అబ్బబ్బా, ఏమిట్రా మీ గోల, మీ ఆటలు, ఎప్పుడు మా పెరడే నిలయమైంది. ఇంట్లో బాబాయ్ గారికి ఒంట్లో బాగాలేదు, కాసేపు విశ్రాంతి తీసుకొనియండి. పొద్దు కూలిపోతున్నా ఇళ్ళకి వెళ్ళాలన్న జాస లేదేమిట్రా మీకు? ఒసే కావేరి, ఇంకా ఇంట్లోకి రా. పెరటి గుమ్మంలో నుంచుని అనసూయమ్మ కేకేసింది. పిల్లలంతా ఉలిక్కిపడి ఓ దగ్గరికి కుప్పలా చేరారు. జరి అంచు పరుగుని, బుట్ట చేతుల జాకెట్టు, జడకుప్పెలు. పిల్లల మధ్యగా నిల్చున్న కావేరి రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి చెప్పింది. నిజమేనర్రా, నాన్నగారికి తగ్గట్లేదు ఆయాసం. రోజు డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేస్తూనే ఉన్నారు. అయినా ఏమిటో పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్చాలి అని అనుకుంటున్నారు. అవునట, నిన్న మా ఇంట్లో కూడా అనుకున్నారు అంది పక్కింటి పార్వతి. అది కాదే, బాబాయ్ గారు అంత లావుగా బలంగా ఉన్నారు కదా, మరి ఆయాసం ఎందుకు వస్తుంది? ఎదురింటి వెంకటలక్ష్మి కళ్ళు ఇంత చేసుకుని ఆశ్చర్యంగా అడిగింది. అసలు లావుగా ఉన్నవాళ్ళకే జబ్బులు వస్తాయంట కదా, మా బామ్మ ఎప్పుడు చెప్తుంది. మా అమ్మ లావుగా ఉంది కదూ, మరి బామ్మ ఏమో సన్నగా ఉంటుంది, అందుకని అమ్మని ఎప్పుడు నీది జబ్బు ఒళ్ళు అని చెప్తుంది అని వ్యాఖ్యానించింది అవతల వీధిలో ఉండే కామేశ్వరి. అంటే లావుగా ఉంటే మంచిది కాదనమాట. బొద్దుగా ఉండే తయారు భయంగా చూసింది. అబ్బా పోవే, నీకన్నీ భయాలే. చిన్నవాళ్ల మాటలు కాదు, పెద్దవాళ్ల సంగతి చెప్తున్నా అంటూ కసిరింది అందరిలో ఆరిందాలాగా ఉండే అన్నపూర్ణ. ఏమే కావేరి, ఇంకా అవ్వలేదు ఆట? రెండో కేక పెట్టింది అనసూయమ్మ. వస్తున్నానమ్మా అని గట్టిగా అరిచి, రేపు ఆడుకుందామే, ఇక ఇళ్ళకి వెళ్ళిపోండి అంది స్నేహితురాళ్ల వైపు తిరిగి. వాళ్ళంతా సందులోంచి వెళ్ళిపోయాక సందు గొళ్ళెం పెట్టి ఇంట్లోకి వెళ్ళింది కావేరి. మధ్య వసారాలో ఎత్తుగా 2 తరగడాలు గోడకు ఆనించి మంచంలో కూర్చున్న వెంకట సుబ్బారావు గారు భారంగా ఊపిరి తీసుకుంటూ పక్కన స్టూల్ మీద కూర్చున్న కొడుకు మాటలు వింటున్నారు. నా మాట వినండి నాన్న, అక్కడ డాక్టరు నా స్నేహితుడికి అన్నయ్యే, మంచి హస్తవాసి కలవాడు, దగ్గరుండి శ్రద్ధగా చూస్తాడు. అంటే ఇక్కడున్న డాక్టర్లు చూడడం లేదని కాదు,
కానీ పట్టణంలో ఉన్న పెద్ద ఆసుపత్రి అది ఆధునిక పరికరాలతో మంచి మందులతో చాలామంది డాక్టర్లు ఉంటారు కనుక ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. మీకు త్వరగా తగ్గిపోయి కులాసాగా తిరగగలుగుతారు. సుబ్బారావు చిన్నగా నవ్వారు. రేపు ఒక టాక్సీ మాట్లాడతాను. నేను మీ అమ్మతో వస్తాం. కావేరి అత్తయ్య ఇంట్లో ఉంటారు. నాకు కామరాజు గారు బాగా తెలుసు కనుక వాళ్ళ ఇంట్లో గది తప్పకిస్తారు. ఆసుపత్రికి దగ్గరలోనే ఉంది వాళ్ళ ఇల్లు. అమ్మ నేను అక్కడ ఉంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండొచ్చును. కామరాజు గారు కూడా కొండంత అండగా ఉంటారు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.